अस्सलाम वालेकुम। అందరికీ నమస్కారం। మంచి రోజు, ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో మేము దీని గురించి ఏదైతే పవర్ ఈరోజు మన కాసిం భాయ్ ప్లస్ అక్బర్ భాయ్ మొత్తం టీం అంతా ఏదైతే మన ఒక 10 days బిఫోర్ ఏదో ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఏదైతే మనము కరెంటు గురించి అడిగినారో సో అది రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి మన కాసిం భాయ్ ప్లస్ లియాఖత్ భాయ్ వీళ్ళందరూ మన టీం అంతా రెగ్యులర్ గా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి లెటర్ తీసుకొని అట్లానే మన కరెంట్ ఆఫీస్ నుంచి ఆ కరెంట్ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ డీసీ ఆఫీస్కి వెళ్ళి మన డీసీ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంకొక ఆఫీస్ దగ్గరికి వెళ్ళమన్నారు. సో ఇట్లా రెగ్యులర్ గా బాగా ఒక ఆల్మోస్ట్ ఒక 1 week 10 days నుంచి రెగ్యులర్ గా తిరిగితే నిన్న కాసిం భాయ్ ఫోన్ చేసి అన్న మనకు మీటర్ శాంక్షన్ అయిపోయింది, సరే అన్న మంచిదే, మనం ఒకసారి అందరినీ పిలిపించి చెప్తామన్నా ఇట్లా సో మనకు ఈరోజు శాంక్షన్ అయిపోయిందని. సో ఈరోజు మనము అందరం కలుసుకున్నాము. మీటర్ కూడా చూసారు, మీరు మీటర్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా. ఎన్ని రోజులు ఎంతో మంది ఎన్నో మాట్లాడారు. మనకు ముస్లిమ్స్ కమ్యూనిటీ హాల్లో అసలు శాంక్షన్ అయింది కానీ అక్కడ ఏం పని నడుస్తలేదు. ఏదో ఊరికి వేగ్గా ఎలక్షన్స్ గురించి ఏదో చెప్పిరు, ఏం చేయరు, పని ఏం చేయరు, ఎమ్మెల్యే గారు ఏం పని చేయరు అని చెప్పేసి చాలా మాట. దాని గురించి మాకు బాగా తెలుసు, ఎందుకంటే ఇది శాంక్షన్ కావడానికి ఎన్ని కష్టపడ్డామో, ఎంతమంది ఆఫీసర్ల దగ్గర తిరిగినామో, ఎంతమంది మినిస్టర్ల దగ్గర తిరిగినామో మాకు తెలుసు. ఎందుకంటే కంపల్సరీ ఎప్పుడైతే మీకు ఒక ముస్లిం కమ్యూనిటీ ఒక మీటింగ్ పెట్టిన ఎమ్మెల్యే గారు లాంగ్ బ్యాక్, ఒక 4 years 5 years బ్యాక్, అదే రోజు ప్రామిస్ చేసిండు ఏమని, కంపల్సరీ ముస్లిమ్స్ కమ్యూనిటీ హాల్ మన షేర్లింగంపల్లి ఉండాలి, మేము డెఫినెట్ గా దానికి కట్టుబడి ఉంటా, నేను శాంక్షన్ చేసి చూపెడతా అన్నాడు. అదే మాట మీద ఎమ్మెల్యే గారు లాస్ట్ ఇయర్ ఏదైతే లాస్ట్ ఇయర్ కరెక్ట్ 2023లో మనకు సీఎం గారి దగ్గరికి శాంక్షన్ చేసుకుని ఆ జీవో కాపీ కూడా అందరికి తెలుసు, అందరికి జీవో కాపీ కూడా వచ్చింది. ఏదైతే 2000 గజాలు మనకి ఏదైతే చెప్పినో ఆ 2000 గజాలు ఇక్కడే ఉంది, ఎక్కడికి పోలేదు. ఏదో వేరే వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండ్ అంటే అన్నంత మాత్రాన వాళ్ళది కాదు, ఇది పక్కా గవర్నమెంట్ జీవో, గవర్నమెంట్ సర్వే నెంబర్, ఇది ఎవరు వచ్చినా అది నిలబడదు, అది ఎన్ని ఆర్డర్లు తెచ్చినా నిలబడది, ఎప్పుడైనా రావచ్చు. 2000 గజాలు మన హక్కు, మన ముస్లిం హక్కు. ఎప్పుడైనా వచ్చి మనం ఈ 2000 గజాలు తీసుకొని మన కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి కూడా రైట్ ఉంది. అట్లాంటిది ఏమీ లేదు. మీరు ఆ మనసులో పెట్టుకోకండి. చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ప్రొపగండా చేసిరు. ఏంటంటే ఈ ల్యాండ్ ఏదో ఊరికే వేగ్గా ఇచ్చిరు, ఏదో మీ మాట గురించి ఇచ్చిరు, ఎలక్షన్స్ గురించి ఇచ్చిరు అన్నారు కానీ అది తప్పది, కంప్లీట్ రాంగ్ అది. ఎందుకంటే మాకు తెలుసు ఆ జీవో తీసుకురావడానికి ఎంత కష్టపడ్డదో. ఇక్కడ ఎంఆర్ఓకి ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ కూడా వచ్చి ఇక్కడ సర్వే చేసి 2000 గజాలు ఇక్కడ మనకు అలాట్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకా క్లారిటీ రావడానికి మనకి ఏదైతే 2000 గజాలు రేపో ఎల్లుండో మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మనం ఒక సర్వేయర్కి ఫోన్ చేయించుకొని ఆ 2000 గజాలు పర్మనెంట్ గా ఒక దిమ్మనన్నా లేకుంటే ఒక ఫెన్సింగ్ అన్నా వేసేసుకుందాము. ఆ దిమ్మ కట్టంగానే మన పోల్స్ వేయంగానే ఇమీడియట్ గా మన బౌండరీ మన ఏదైతే 2000 గజాలు ఉందో ఆ 2000 గజాలు బాధ్యతగా ఇక్కడికి వచ్చి మనం ఇదే టీం వచ్చేసి, ఈ టీం కాదు ఇంకా ఎవరైతే బయట మనం కాదని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ముస్లిమ్స్ అంతా ఏకం కావాలి. అందరూ ఒక్క చాటి మీద ఉంటే మాత్రం పనులు మాత్రం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మీకు తెలియదు, ఇంకా ఈ ముస్లిం కమ్యూనిటీ హాల్ కూడా 50 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఇది ఆల్రెడీ డిస్కషన్ అయింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ప్రొపగండా చేస్తున్నారు. దీని ప్రొపగండా ఎవరు నమ్మకండి. ఇది డెఫినెట్ గా 50 లక్షలు అనేది ఇప్పటికి కూడా శాంక్షన్ అయి ఉంది. రేపు వెళ్తే మనం వీలైతే ఎమ్మెల్యే గారి దగ్గర పిలిపించి ఆ 50 లక్షలు కూడా తీసుకొని ఇమీడియట్ గా వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండాలి, ముస్లిమ్స్ అంతా ఏకం కావాలి. మనం ఫంక్షన్ హాల్ అయ్యేంత వరకు ఒకటే తాటి మీద అందరూ ఒకటే మాట మీద ఉండాలని. థ్యాంక్ యూ.